వెల్కమ్ టు టీ2 నైట్. సరదా సరదా సినీ విశేషాలను మీకు అందించే టీ2 నైట్ ఈ రోజు కూడా రెడీగా ఉంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. టాపిక్స్ పై ఓ లుక్ ఇద్దాం. మంచు మనోజ్ పోటుగాడు టీజర్ లాంచ్, శివకేశవ్ ప్రెస్ మీట్, పాటల సందడిలో మిస్టర్ మనీ. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా నూతన దర్శకుడు పవన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగటపాడి శ్రీధర్ శిరీష సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పోటుగాడు. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం యొక్క టీజర్ లాంచ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సో లెట్స్ హావ్ ఎ లుక్. వేగంగా ఇంత పెద్ద సినిమా రూపుదిద్దుకోవాలంటే నిజంగా ఇట్స్ ఆ కమిట్మెంట్, ఆ డిసిప్లిన్, ఆ లెజెండరీ మోహన్ బాబు గారి వంశంలో నుంచి వచ్చే ఆ డిసిప్లిన్ పిల్లలకు కూడా యూనో మన రాకింగ్ స్టార్ కంటిన్యూ చేస్తూ ఆ లెగసీతోనే ఈరోజు రియలీ టు ఈ సినిమాని ఇంత చక్కగా తీర్చిదానికి కారణం ఐ హ్యావ్ టు థ్యాంక్ మోహన్ బాబు గారు. బికాజ్ ఆ డిసిప్లిన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నాకు తెలుసు ఆయన సినిమాల ప్రొడక్షన్ ఎంత టైంకి నడుస్తాయి, ఎలా వస్తాయని అందరూ చెప్తుంటారు. బట్ ఐ నెవర్ హ్యాడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మోహన్ బాబు గారు. బట్ ఐఎమ్ లక్కీ టు వర్క్ విత్ ఫ్యూచర్ లెజెండ్ రాకింగ్ స్టార్ మనోజ్తో పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. యూనో ఐఎమ్ థ్యాంకింగ్ లింగస్వామి గారిని మన ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి వచ్చేసినందుకు నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అండ్ ఐఎమ్ విషింగ్ థ్యాంకింగ్ మన మంచు కుటుంబం నుంచి ఆడపడుచు లక్ష్మి గారు ఈ ఫంక్షన్కి యూనో మొదటిసారిగా ముగ్గురు కలిసి రావడం ఇదే మొదటిసారి అంట. అలాగే ఈ సినిమా ఎంత విజయం మంచు లక్ష్మి గారు యూనో డెఫినెట్గా చూసి షిల్ బి ప్రౌడ్ సిస్టర్ ఆఫ్ యూనో యంగ్ లవింగ్ బ్రదర్ మనోజ్. అలాగే వీ హ్యావ్ యూనో టవరింగ్ పర్సనాలిటీ, టవరింగ్ స్టార్ అందామా మన విష్ణుని. ఆయన పక్కన నిల్చుంటే చాలా ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అండి. ఆనెస్ట్లీ యాక్చువల్లీ ట్రై టు వర్క్ విత్ విష్ణు వెరీ లాంగ్ టైమ్ అనమాట. సో ఇట్ నెవర్ వర్క్డ్ అవుట్, బట్ ఇట్స్ జస్ట్ సీక్రెట్ లాగా. సో I wanted to work with one of the family members, so I ended up working with Manoj. So but it's never too late, that one day we'll all going to probably together iddarni petti cinema istanu. So once again you all saw the trailer and thanks for all your blessings. నాన్న ఆవిడ గుర్తుపెట్టుకో, రాత్రి అయితే చంద్రుడు ఉంటాడు, పగలైతే సూర్యుడు ఉంటాడు, ఈ గోవిందు ఎప్పుడు ఉంటాడు. శ్రీధర్ గారు చెప్పారు, నా తెలుగేన్సి తమిళ్ తెలుగు ఏది కాదు, సినిమా వాళ్ళు అతనే. శంకర్ గారు ఒకసారి ఇక్కడ మొదల్వన్ ఫంక్షన్లో మాట్లాడేప్పుడు నాకు శంకర్ సార్ చెప్పారు మేడల, నాకు హిందీ రాదు, తెలుగు రాదు, మలయాళం రాదు, నాకు తెలిసిన ఒకే భాష సినిమా అని చెప్పారు. అదే నచ్చం. ఇక్కడ వచ్చి హార్ట్ఫుల్గా ఒక పని చేస్తే అది తమిళ్ తెలుగు హిందీ ఏది కాదు, అది వచ్చి కనెక్ట్ అవ్వు, అదే వచ్చి సినిమాలో వచ్చి మనకు పెద్ద. ఇక్కడ లైట్ ఆఫ్ అవి ఆ ట్రైలర్ ఆన్ చేసేప్పుడు నా ఎప్పుడు మేము థియేటర్లో కూర్చునేప్పుడు ఏ మూడు వచ్చుంటే ఊర్లో కూర్చుండి ఫస్ట్ టైం మా అన్న తొడకపోయి సినిమాకి థియేటర్లో కూర్చుని పెట్టి ఆ మన్ను తగ్గుంచి తల పెట్టి ఆ సాంగ్ వచ్చు కదా, ఆ ఫీల్ ఎప్పుడు మీద వచ్చుండు. సినిమా మీద అంత పెద్ద గ్రేస్ మా ఫ్యామిలీలో. మా దొంగతనంగా పోయి సినిమా చూసేది నాన్న తమ్ముడే ఎప్పుడు మేము సినిమాగా చూస్తూ ఉంటాము. ఈ ఇద్దరు అబ్బాయిలు ఊరుపడినే పోయేది అని చెప్పేసి మా ఇద్దరు అన్నాలు ఎప్పుడు తలుసునే ఉంటారు. ఇప్పుడు మా తమ్ముడు ప్రొడ్యూసర్, నా డైరెక్టర్ అట్నే వచ్చింది.
అందరికి ఇక్కడ వచ్చి మనోజ్ గారు పెట్టి చెప్పాలంటే అక్కడ ఎవరు మాట్లాడినాను ఏ మేస్త్రి డైరెక్టర్ వాళ్ళు కూడా పనిచేస్తున్న ఫైట్ మాస్టర్స్ డైరెక్టర్స్ అందరూ అక్కడ వచ్చి నన్ను ఎప్పుడు నాకు కలిసినప్పుడు చెప్పారు, మనోజ్ గారు మిగప్రీ ఎనర్జీ ఒకటి ఉంది, ఆయన ఏం చెప్పినా చేశారు, ఎంత పెద్ద రిస్క్ షాట్ ఉన్నా చేద్దరు చెప్పునే ఉన్నారు. నా వినబడినే ఉన్నాను 100% నన్ను పెట్టి పొల వెలుగురు ఉండి నేను సార్ రైట్ అక్కడ అట్ట ఎనర్జీ పర్సన్కి ఇక్కను కరెక్ట్ అయిన ఒక ప్రాజెక్ట్, అதாவது 100% లాక్గా పెట్టి ఒక ప్రాజెక్ట్ కావాలి కదా, అది ఉண்மைగా మనస్తోడుగా ఉండేప్పుడు అది 100% లాక్. ఇప్పుడు ఎంత పెద్ద హీరో ఇక్కడి నుంచి నాకు అర్థం లేదు, ఉన్నాను నాకు తెలిసిన దాకా చెప్పాను. సంతోషం ఉంది ఈ ఆడియోలో అంచనా వచ్చింది. మా ఫ్యామిలీ మాదిరి కంటిపుగా ఇంకా పెద్దగా రావాలి, బిజినెస్ వాళ్ళు సరే మనోజ్ గారు మంజు గారు అందరూ శ్రీధర్ సార్ వాళ్ళని బట్టి చెప్పాలంటే సమీపానం వచ్చి మాకు 2 ముఖ్యమైన వాళ్ళు నా లైఫ్లో ప్రొడక్షన్ సైడ్లో నాకు ఇన్ని ప్యాకేజ్ అయ్యేందుకు సపోర్ట్గా ఉండే ముఖ్యమైన వాళ్ళు పివిపి శ్రీధర్ సార్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రశ్నతో రాదు కదా బాగా సపోర్ట్ చేశారు. నిండా చాలా శ్రీధర్ గారు వచ్చి వాళ్ళు అదే మరి అప్పుడప్పుడు సినిమాని బట్టి మట్టుమే మాట్లాడున్నారు. ఈ పిక్చర్ ఇద్దరిమే కరెక్ట్ అయిన పిక్చర్ ఉండాల్సిన నమ్మకం ఉంది. ఆ పవన్ను చూసేప్పుడు సిరీస్ 3 ఓ డైరెక్టర్ ఉడే 3 వచ్చి నా ఎప్పుడుమే తలుతుంది. నా ప్రొడక్షన్ చేసేప్పుడు ఓ డైరెక్టర్ ఏ 3 తోడు ఉన్నారో అదే ఆ పిక్చర్. మనోజ్కి పోటుగాడు టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా సక్సెస్ మీట్లోనే మాట్లాడతాను. నేను మనోజ్ సినిమా ఏది చూసినా చాలా చాలా ఎక్సైటెడ్గా చూస్తాను. ఈ సినిమాలోనే నేను యూజువల్గా అన్ని విజువల్స్ నాకు చూస్తూనే ఉంటాను డ్యూరింగ్ ద ఫిల్మ్. ఈ సినిమాలోనే చాలా తక్కువ చూశాను, బట్ తను చేసిన కష్టం ఐ బిన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక టీమ్ వర్క్, ఒక స్పోర్ట్స్మెన్షిప్తో టీమ్ వర్క్తో చేస్తే సినిమా ఎంత త్వరగా ఎంత అద్భుతంగా తీయచ్చు. ఒక చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఏ సినిమా అయినా ఒక కోఆర్డినేషన్ అని, ఒక కంపానియన్షిప్, స్పోర్ట్స్మెన్షిప్ అండ్ ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్, దీస్ ఆర్ మై ఫేవరెట్ సాంగ్స్ మనోజ్ సినిమాలు అన్నిట్లోకి. సో ఆడియో ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాను నేను. నాన్న ఆవిడ గుర్తుపెట్టుకో, రాత్రి అయితే చంద్రుడు ఉంటాడు, పగలైతే సూర్యుడు ఉంటాడు, ఈ గోవిందు ఎప్పుడు ఉంటాడు. పోటుగాడు ఇది ఎప్పుడు ఫిల్మ్ నార్ వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండేవాడిని. చాలా వెరైటీగా ఉంది మనోజ్ గారిది. అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే ఏంటంటే మళ్ళీ ఈయన ఏదో చేశాడు ఏంటి ఇట్లా వెరైటీగా ఉంది ఇట్లా వెళ్తున్నాడు అని అనుకున్నాం. కానీ వచ్చినప్పుడు రాగానే ఎంట్రన్స్లో ఫస్ట్ ట్రైలర్ చూశాను, చాలా షాక్ అయ్యాను. నిజంగా సార్ మీ ఎనర్జీ లెవెల్స్కి ఈసారి మామూలుగా ఉండదు టాలీవుడ్లో. డెఫినెట్గా మీ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇచ్చినట్టు క్లియర్గా తెలుస్తుంది. First of all, I should thank Lagadapati Sridhar sir and our rocking star Manoj Kumar because they gave me an opportunity to to direct this movie. This movie, all you guys are telling when it got started and when it got in like this, but the effort behind this is of Manoj because he gave all comforts for me to shoot this movie because I'm a new director here and to get settled for this environment, and this was little difficult, but not even a single day I felt like it is a different city. They gave me that much of comfort, like as if it is my home, like that. So I should thank each and everyone of my team. పోటుగడి సినిమా ఫస్ట్ లగడపాటి శ్రీధర్ గారు సినిమా చేద్దాం అనుకున్నాం. అండ్ వెంటనే ఆయన నాకు చాలా ప్రాజెక్ట్ ఆయన తెలుసు అందరికి ఎనర్జీ, ఆ ప్రాజెక్ట్ చేసేద్దాం, ఈ ప్రాజెక్ట్ చేసేద్దాం, లింగస్వామి గారితో చేసేద్దాం, అందరితో చేసేద్దాం అని అనే టైంలో ఇది ఒకటి ఉంది నా దగ్గర, ఇది చూడు మనోజ్ ఒక కన్నడ సినిమా ఉంది ఎప్పుడో కొన్ని పెట్టుకున్నా ఒకసారి చూడరాదు అన్నాడు. సరే ఒకసారి చూద్దాం అని చూశాను. నువ్వు చేస్తే నేను మనోజ్, లేకపోతే ఇది కొన్ని కూడా పక్కన పెట్టేస్తాను, దీన్ని నువ్వు అక్కడే క్యారీ చేయగలుగుతావు, ఒక్కసారి చూడన్నాడు. చూడంగానే ఫస్ట్ టైం చూసి ఇమీడియట్ ఫోన్ చేసి ఈ సినిమా చేస్తున్నా అన్న, ఇదే డైరెక్టర్ చేయాలి, అప్పుడే బాగుంటుంది సినిమా అని చెప్పడం జరిగింది. వెంటనే పవన్ ఒడియర్ గారు ఓకే చెప్పి
అక్కడ నేను బిజీగా ఉన్నా టైం తీసుకొని ఈ సినిమాకి వచ్చి కంప్లీట్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ఈ సినిమా ఇన్ని రోజుల్లో ఇంత రిచ్గా ఇంత గ్రాండియర్గా వచ్చిందంటే దానికి కారణం మా కెమెరామెన్ శ్రీకాంత్ నరోజ్ గారు. ఇది ఒకరు నా టీం మెంబర్స్ క్రాంతి, రమేష్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ మై టీమ్ నాకు బాగా సపోర్టింగ్ హెల్ప్ చేశారు. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో చక్రి గారు ఒక సాంగ్ చేశారు. తర్వాత మన కన్నడ నుంచి ఒక సూపర్ డూపర్ హిట్ పవన్ ఒడియర్ గారు చేసిన సాంగ్ ఒకటి ఉంది సినిమాలో. అండ్ మిగతా సాంగ్స్ అన్ని అచ్చు చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అచ్చు. నేను మీకు తెలిసిన తర్వాత చేస్తున్నారు. అండ్ ఈ సినిమా ఆడియో నా కెరియర్లో బెస్ట్ ఆడియోగా వచ్చింది. అండ్ త్వరలో ఇంకొక 1 వీక్లో ఆడియో రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం. మీ బ్లెస్సింగ్స్తో ఆడియో సూపర్ హిట్ అవుతుంది. అలాగే సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని ఆ దేవుడిని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నాన్న ఆవిడ గుర్తుపెట్టుకో, రాత్రి అయితే చంద్రుడు ఉంటాడు, పగలైతే సూర్యుడు ఉంటాడు, ఈ గోవిందు ఎప్పుడు ఉంటాడు. Let's take a short break in Tea Tonight.